ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తిని నమ్మాలా, ఆ చుట్టాలు ఫ్రెండ్స్ ఆ కొలీగ్స్ ఇంటి పక్కల మాటలు నమ్మాలా? వాళ్ళు జనాభా ఎందుకు అలా మాట ఎక్కువ వింటున్నారంటే కారణం ఏంది? మీ దగ్గర డ్రీమ్స్ లేవు, అదే పెద్ద పరిశానం. మీ దగ్గర డ్రీమ్ ఉంటే వాళ్ళ మాట నమ్మరు మీరు. మీ డ్రీమ్స్ ఉంటే డ్రీమ్ ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ పోతారు వాళ్ళు. ఒక బుక్లో ఉంది మాట, నువ్వు ధనికునివి కావాలంటే ధనికుడైన వ్యక్తిని అడుగు, లేదు అంటే ధనికుడు అవ్వడానికి ఎవరైతే మార్గంలో వెళ్తుండో, ఒక మార్గం చూజ్ చేసుకుని వెళ్తుండో ఆ మార్గంలో నువ్వు కూడా వాళ్ళతో పాటుగా. మన అదృష్టం ఏంటంటే, ఇండియాలో ఉన్న అదృష్టం ఏంటంటే ఇద్దరు మనకి హెల్ప్ అయ్యారు. వాళ్ళు ఎవరా ఇద్దరు? ధనికుడైన వ్యక్తి ఉన్నానుకో, ఆయన దగ్గర అడిగినాం అనుకో, ఏమంటాడు ఆయన? అసలు దగ్గరికే రానివాడు ఫస్ట్. ధనికుడు అవ్వడానికి నేను వెళ్తున్నా ఇప్పుడు చెప్తారా బయట ఎవడన్నా? రారా నేను ₹1,00,000 సంపాదిస్తాను నువ్వు అంటారా? ఎవరు అన్నాడు ఆ మాట? వానికోతే వాని కాంపిటీషన్, వాని సీట్ వినికియాల్సి వస్తుంది కదా, మళ్ళీ కష్టమవుతుంది. కానీ బెస్ట్ బిజినెస్ మేమేం చెప్తున్నాం? నెలకి 10 లక్షలు సంపాదనకి పోతున్నాం, ₹1,00,00,000 సంపాదనకి పోతున్నాం, మాతో పాటు రమ్మని చెప్తున్నాం. లేదు సార్ నా టైం లేదు సార్, నేను చాలా బిజీ ఉన్నా అంటే మళ్ళీ నీ సాగు నువ్వు కావని చెప్తాం. అంతే మేమంటాం, అంత మించి అనలేం కదా. నీ పని నువ్వే చేసుకో అని చెప్తాను క్లియర్గా. చూడండి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇప్పటివరకు ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గైడ్ లైన్స్ వచ్చినాయి. అంటే గైడ్ లైన్స్ అంటే ఏంది? ఇది ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలని చెప్పి క్లియర్, ఇట్లా ఏదో ఇట్లా ఇవ్వాలని కండిషన్ పెట్టి క్లియర్గా. కానీ చాలా మంది, ఎక్కువ మంది పీపుల్స్ ఏమంటారు అంటే, సార్ ఇట్లాంటి కంపెనీలు వస్తున్నాయి పోతున్నారు కదా అంటారు చాలా మంది. నిజమే, కరెక్టే. నువ్వు వచ్చే కంపెనీలు ఇప్పుడు బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు ఒక లేడీగా జెంట్స్గా బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు ఆగిన బస్సు ఎక్కుతావా, రన్నింగ్ బస్సు ఎక్కుతావా? నువ్వు రన్నింగ్ బస్సు ఎక్కుతావు. ఒకవేళ నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ ఉండవు అంతే. ఆడ ఇంకా డైరెక్ట్ చెప్తున్నావు కదా, ఉంటావు కానీ ఇంట్లో ఉంటావు అంతే, బస్సు ఎక్కలేవు. నువ్వు వెస్ట్ బిజినెస్ సరే చెప్తుంది, మీ ఇంటి దగ్గరకు వచ్చింది, మీ అప్లైన్ రూపంలో ఒక బిజినెస్, మీ అప్లైన్ రూపంలో ఒక వెస్ట్ బిజినెస్ మీ దగ్గరకు వచ్చే అవకాశం వచ్చింది. నన్ను నమ్ముకో నేను గెలిపిస్తా అని చెప్తుంది. ఏమంటుంది? వెస్ట్ బిజినెస్ నన్ను నమ్ముకో నేను గెలిపిస్తా అని చెప్తుంది. నీ ₹1 పెట్టుబడొద్దు, నీ టాలెంట్ మాకొద్దు, ఏం కావాలి ఇక్కడ, మీ టైం కావాలని చెప్తే. ఏమంటుంది? మీ గోల్స్ రాసుకుని టైం పెట్టు, ఒక 5 ఏళ్ళని చెప్తే నెరవేరుస్తా అంటుంది. నమ్మొచ్చా లేదా? ఆదిశ్ రెడ్డి సారు ఆయన రోడ్డు మీద పోతుంటే పరిచయం చేసుకున్న వ్యక్తిని ఈరోజు ఆయన అడిగిన ఒకటే మాట, సో మీ జాబ్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమైనా డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? ఇదే క్వశ్చన్, వేరే అడగలేక. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ జాబ్తో పాటుగా ఎక్స్ట్రాగా డబ్బులు సంపాదించిన ఒక మగ అవకాశం ఉంది, మీకు ఏమైనా కావాలా? ఏమంటారు జాబ్ చేసిన ఏమంటే? ఏందో చెప్పంటారు ఏమంటే. ఆ పర్సన్కి రోడ్ మీద చెప్పారు కదా, నెంబర్ అని చెప్పినాం, నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం, బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆయన ₹1,70,000 ఇన్కమ్ ఆయనకు వస్తుంది. ఆయన అండర్లో సంజీవ సార్కి ఇన్కమ్ వచ్చి ₹2,30,000 వస్తుంది. బాగుందా లేదా? రోడ్ మీద పరిచయమైన వ్యక్తి. ఈరోజు రమ్య మేడం ఉంది, ఈయన రోడ్ మీద వీళ్ళ హస్బెండ్ రోడ్ మీద పోతుంటే పరిచయం చేసుకున్నాను. ఈ గల్లీ ఎక్కడ అడిగిన గల్లీ నాకు తెలుసు, మా మేనమామ ఊరు, మేనమామ ప్లేస్ అది నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నా ఆ ఏరియాలో, మీరు పెట్టడం తెలుసు నాకు ఆల్రెడీ. ఆయన కావాలని అడిగిన, వాళ్ళ హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేసి మేడం బిజినెస్ ఫుల్ టైం చేస్తుంది. ఈరోజు దీప మేడం కూడా అంతే, ఎవరో రిఫరెన్స్ త్రూ మేడం వచ్చింది, ఆ ప్రకాశ్ అనే వ్యక్తి రిఫరెన్స్ నెంబర్ వచ్చింది. ఈరోజు కొత్త వాళ్ళు కూడా 2 కూర్చున్నారు ఆల్రెడీ. ఒక ఆయన అంజన్, నేను ఒక కార్ డ్రైవింగ్ అయినా ఏదో కోటికి పోయినాం, కోటిలో బల్బు గురించి పోయినాం, కార్ గురించి పోతే ఆ పర్సన్ ఇంకో కార్ ఆపిన పక్కన, మా కార్ పక్కన ఇంకో కార్ ఆపి చేస్తున్నా. నాకు నా బిజినెస్ గోల్డ్ పర్తో పాటుగా పార్ట్ టైం వెస్ట్ బిజినెస్ చేస్తున్నా, మీకైనా పార్ట్ టైం ఇంకా ఉంటే చెప్పని అడిగిన. ఒక 3 months 4 months 6 months అబ్జర్వేషన్, స్టేటస్ అబ్జర్వేషన్. ఈరోజు మేడం మీటింగ్